హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సివిఆర్ ట్రావెలర్ ఛానల్. వ్యూవర్స్, మీరు చూస్తున్న ఆలయం శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయం, కాండ్రకోట. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం మండలంలోని కాండ్రకోట గ్రామంలో ఉన్న పురాతనమైన, అది కూడా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉన్న ఆలయం. ఈ కోటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న శివలింగానికి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఇలాంటి ఆలయం ఒకసారి దర్శించుకుంటే కోటి రెట్లు పుణ్యం ఫలం లభిస్తుంది వ్యూవర్స్. ఈ ఆలయం 1993లో అప్పటి పెద్దలు పునః నిర్మించారు. ఈ ఆలయంలో చేసే అభిషేకాలు కానీ, అర్చన కానీ, అలాగే ఇక్కడ చేసే స్వామివారి సేవ కానీ కోటి రెట్ల అధిక ఫలం వస్తుంది వ్యూవర్స్. పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయం పోషణ చేశారు, వారి ఆయంలోనే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి వ్యూవర్స్. రండి వ్యూవర్స్, ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం గుండా వెళ్ళి ఆలయాన్ని చూద్దాం. ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి పురాతనమైన విగ్రహాలు పరిశీలిస్తే ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అని స్పష్టం అవుతుంది వ్యూవర్స్. అలాగే ఇక్కడ విగ్రహాలు కూడా ధ్వంసం చేసినట్టున్నాయి. మన ప్రాంతం కొంతకాలం క్రితం ముస్లింలు పరిపాలించారు. ఆ కాలంలో మన హిందూ దేవాలయంలో విధ్వంసం చేశారు. ఆ సమయంలో పాడు చేసినటువంటి విగ్రహాలు మనం చూడొచ్చు వ్యూవర్స్. ఇటువంటి ప్రాముఖ్యమైన ఆలయం కాండ్రకోటలో ఉన్న కోటేశ్వర స్వామి వారి ఆలయం ఈరోజు మీకు వీడియోలో చూపించాను. అలాగే ఇక్కడ ఉన్న ఆలయ అర్చక స్వామి వారిని అడిగి మరికొన్ని ఆలయ విశేషాలు తెలుసుకుందాం. కాండ్రకోట గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి కోటేశ్వర స్వామి ఆలయం మన శివాలయం. ఈ యొక్క శివాలయం రాజుల కాలం నాటిది అనమాట. ఈ యొక్క చరిత్ర ఏంటంటే, ఈ గుడి పునర్నిర్మాణంలో భాగంగా
గోడలు కట్టారనమాట పూర్వం. కడుతుంటే గోడలు కింద పడిపోయాయి అనమాట. ఎందుకు అలా పడిపోతున్నాయని చెప్పి ఆ రాజుగారు ఆలోచిస్తే కింద ఎన్నిసార్లు కట్టినా కానీ ఒక 4 రోజులకి 5 రోజులకి అలా గోడ అనేది కూలిపోతూ ఉండేదన్నమాట ముందు బయట ప్రాంగణంలో పూర్వం అండి. అలాగా ఒక మూలలో ప్రాంగణంలో కూలిపోతుంటే అది ఆలోచించి ఏంటని చెప్పి పండితులను తీసుకొచ్చారన్నమాట. తీసుకొస్తే కింద తవ్విస్తే బాగా లోతు కింద శివలింగం దొరికిందన్నమాట. ఆ ఒక శివలింగం ఇదన్నమాట. ఈ యొక్క శివలింగం భూమి నుంచి కిందకి పైదాకా మొత్తం 15 అడుగులు ఉంటుందండి. ఏకశిల సాలిగ్రామ శిల అనమాట అండి. కింద 8 భుజాలు ఉంటాయన్నమాట. ఇలా ముక్కలు కింద అలాగే 8 భుజాలు ఉంటాయి. దాని తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ ఇచ్చింది. దాని తర్వాత 8 భుజాలు అలా 4 భుజాల కింద మారుతాయి అనమాట. బాగా పైకి వచ్చినప్పుడు కనిపించింది మీకు ఒక బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అనమాట. ఈ యొక్క శివలింగం చాగంటి కోటేశ్వరరావు గారి పురాణంలో చెప్పిన విధంగా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అనమాట. మరి గీత కనిపిస్తున్నాయి కదండి, ఇది ఒక బ్రహ్మసూత్రం అనమాట అండి. ఈ బ్రహ్మసూత్రం ఇది శాలిగ్రామ శిల ఏకశిల అనమాట అండి. ఈ యొక్క శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం మహిమ ఏంటంటే మీకు ఈ యొక్క శివలింగాన్ని దర్శనం చేసుకుంటే, ఒక్క శివలింగాన్ని దర్శనం చేసుకుంటే 2000 శివలింగాలు దర్శనం చేసుకుంటే పుణ్యం అనమాట. అలాగే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, దీని ముందు 1 లక్ష రూపాయలు పెడితే అది 10 కోట్ల కింద 20 కోట్ల కింద అభివృద్ధి చెందడం నేను ఒక ఉదాహరణ అనమాట. సంతానం ఏమైనా సంతానం కలగడం, ఎటువంటి కోట్ల లావాదేవీ కేసులో నెరవేరడం దీని ఒక ప్రత్యేకత అనమాట. అదేవిధంగా పెద్దాపులు సింహన్న గారు అని చెప్పి ఒక ఆయన అనమాట. ఆ ఎదుర పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. సామిల్ వంట గారు ఆయనకి 10 సంవత్సరానికి సంతానం లేదనమాట. ఆయన వచ్చి అభిషేకం వేసి చేయించారు. చేయించిన దానికి ఆయనకి 12 మగబిడ్డ జన్మనిచ్చారన్నమాట ఆ తర్వాత సంవత్సరానికి అంటే. ఇది ఒక ఉదాహరణ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా. అలాగే రెండవ ఉదాహరణ ఏంటంటే రాజమండ్రిలో ఒక ఆయన శ్రీని గారు అని చెప్పుకునేవారండి. ఆయన రాజమండ్రి నుంచి వచ్చి కాంట్రాక్ట్ లైన్ చేసేవారు, రోడ్డు కాంట్రాక్ట్ లైన్. ఆ రోడ్డు కాంట్రాక్ట్లో ఆయన డబ్బులు అయిపోయి ఆగిపోయినమాట. ఎలాగ కారణంలో ఎవరో కొన్ని పండితులు చూస్తే ఇక్కడికి వచ్చి ఆయన అభిషేకం చేయించారన్నమాట. తర్వాత సంవత్సరం ఆయన డబ్బులు అనేది పూర్తిగా మళ్ళీ వెనక్కి రికవర్ అయింది అనమాట. అది ఆయనే వచ్చి చెప్పారు మాకు అండి. అదేవిధంగా బయట నంది మీద నాగబంధనం కూడా ఉందన్నమాట. చదవకండి. బ్రహ్మసూత్రము నాగబంధనం కలిపి ఉండాలని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి. ఆ విధంగా ఇంకో చూడండి, నడుము మీద చూడండి ఎంత నాగబంధనం అనమాట నంది మీద. అలా లోపల బ్రహ్మసూత్రము లేదా ఇక్కడ నంది మీద నాగబంధనం కలిపి ఉండాలని చెప్పి ఆయనే చెప్పారన్నమాట. చూశారు కదా వ్యూవర్స్, కాండ్రకోటలో ఉన్న శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయాన్ని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోకి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ మై ఛానల్ వ్యూవర్స్. ఈసారి కాండ్రకోట వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయానికి కొంచెం దూరంలోనే నూకాలమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆ ఆలయం కూడా దర్శించుకోండి వ్యూవర్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ మై ఛానల్.